హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ 'అత్తవారింట్లో అల్లుడు'. ఒక గ్రామంలో చిన్నమ్మ అనే ఆమెకు చిన్నయ్య అనే కొడుకు ఉండేవాడు. ఆమె వాడికి చిట్టెమ్మనిచ్చి పెళ్లి చేసింది. చిన్నయ్యకు మొదటి నుంచి పెళ్ళాం మీద అమితమైన మోజు ఏర్పడింది. అయినా వ్యవసాయం చేసుకుంటూ తల్లిని, ఇంటిని కనిపెట్టుకుని ఉండేవాడు చిన్నయ్య. ఒకసారి పుట్టింట ఏదో అక్కర అయితే చిట్టెమ్మ వెళ్ళింది. భార్యను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేని చిన్నయ్య అక్కర తీరగానే భార్యను తీసుకురావటానికి మర్నాడే తాను కూడా అత్తవారింటికి వెళ్ళాడు. అల్లుడికి అత్తవారింట్లో అందరూ బ్రహ్మరథం పట్టి అడుగడుగునా ఆదరం చూపారు. చిన్నయ్య తాను వచ్చిన పని మరిచిపోయి స్వర్గంలో ఉన్నాననుకున్నాడు. చిట్టెమ్మ పుట్టింట అక్కర ముగిసిన మర్నాటి నుంచి భర్త తనను ప్రయాణం కమ్మంటాడని అనుకున్నది గాని చిన్నయ్య అలాంటి ప్రయత్నం ఏమీ చెయ్యకపోయేసరికి పుట్టింట మరికొంతకాలం ఉండటం ఏ ఆడపిల్లకైనా సంతోషమే గనక మాట్లాడక ఊరుకున్నది. నెల రోజులు గడిచినా చిన్నయ్య కదిలే ధోరణిలో లేడు. క్రమంగా అతని మామగారిలోనూ బావమరుదుల్లోనూ మార్పు వచ్చింది. వాళ్ళు చేతికి నీళ్లు ఇయ్యటం మానేసి నూతిని చూపించారు. ఇలాంటి మార్పులను చిన్నయ్య గమనించలేదు. గమనించినా పట్టించుకోలేదు. ఒకరోజు మామగారు పొలానికి పోతూ చిన్నయ్యను తమ పొలం చూడ్డానికి రమ్మని పిలుచుకుపోయాడు. అక్కడ ధాన్యం కొలుస్తున్నారు. ధాన్యం కొలిచే చోట పెద్ద బావమరిది ఉన్నాడు. అతను తనను చూసి చిరునవ్వైనా నవ్వనందుకు చిన్నయ్య చిన్నబోయాడు. బావమరిది ధాన్యం లెక్కలు తండ్రికి అప్పగించి ఇంటికి పోతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. కొద్దిసేపైన తర్వాత మామగారు ఇప్పుడే వస్తాను అని చెప్పి ఎటో వెళ్ళాడు. బాధ్యత తన మీద పడేసరికి చిన్నయ్య ధాన్యాన్ని కాటా వేయించి బండికెక్కించి ఇంటికి తెచ్చాడు. అయ్యో! ఎంత పని జరిగింది. ధాన్యం ఇంటికి తేవటానికి కాదు, పట్నంలో అమ్మటానికి అని మామగారు అనేసరికి చేసేది లేక చిన్నయ్య పట్నం వెళ్ళి ధాన్యం మంచి ధరకే అమ్మి 3 రోజులకు ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ 3 రోజులు శ్రమ జాస్తి అయ్యి భోజనం సరిగా లేక శరీరం అంతా నలగ్గొట్టినట్టు ఉండటం చేత చిన్నయ్య వేడినీళ్లు పోసుకుని భోజనం చేసి సుఖంగా పడుకుందామని ఆశపడ్డాడు. కానీ ఇంటికి వచ్చేసరికి తలుపు తాళం పెట్టి ఉన్నది. పక్కింటి కామమ్మను అడిగితే చిట్టెమ్మతో సహా అందరూ పొరుగురు వెళ్ళారని, అక్కడ ఏదో వీధి నాటకం ఉన్నదని చెప్పింది. చేసేది లేక చిన్నయ్య తెల్లవార్లు చలిగాలిలో బాధపడుతూ వీధి అరుగు మీదనే పడుకున్నాడు. తెల్లవారుతూనే పొరుగురు నుంచి బండిలో అందరూ తిరిగి వచ్చారు. వారి వెంట చిట్టెమ్మ అక్క బావ కూడా వచ్చారు. అయితే వచ్చిన వాళ్ళు చిన్నయ్యను పలకరించనైనా లేదు. అతని తోడల్లుడికి మర్యాదలన్నీ జరుగుతున్నాయి. ఇది చూసి అసలే రాత్రంతా నిద్ర లేకుండా అవస్థపడిన చిన్నయ్యకు కోపం వచ్చింది. చిన్నయ్య స్నానం చేద్దామని వేడి నీళ్లు తొరుపుకుంటుంటే చిన్న బావమరిది రుసరుసలాడుతూ అక్కడికి వచ్చి వేన్నీళ్లు కాచినది చిన్నయ్య తోడల్లుడికని కోపంగా చెప్పాడు. భోజనాల దగ్గర కూడా చిన్నయ్యకు పచ్చడి మెతుకులు, అతని తోడల్లుడికి పిండి వంటలు లభించాయి. చిన్నయ్యకు ఒళ్ళు మండిపోయింది. అతను గదిలోకి విసురుగా వచ్చి చిట్టెమ్మతో, ఆయనేనా అల్లుడు, నేను కానా? మీ వాళ్ళు నన్ను ఇంత అవమానం చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని 4 దులిపేశాడు. చిట్టెమ్మ నిదానంగా అతనితో, మీరు వచ్చినప్పుడు నన్ను తీసుకువెళ్ళటానికి వచ్చారని మా వాళ్ళు అనుకున్నారు గాని వాళ్ళు చేసే మర్యాదలకు మురిసిపోయి ఇల్లరికం ఉండిపోతారని అనుకోలేదు. 3 రోజులుండే అల్లుడికి ముచ్చట్లు మురిపాలు గాని
నెలల తరబడి ఎవరు మర్యాదలు జరపగలరు? మీరు నన్ను ఏలుకుంటారని నన్నిచ్చి పెళ్లి చేశారు గాని, మిమ్మల్ని నన్ను ఏలటానికి కాదు గదా! మీ బావమరుదులు మిమ్మల్ని ఎలా చూస్తున్నారో, మా వదినెలు నన్ను అలాగే చూస్తున్నారు. నేనెవరితో చెప్పుకోను? చేయించుకున్న మర్యాదలు చాలు. మనింటికి మనం పోదాం పదండి అన్నది. చిన్నయ్య పొరపాటు తనదేనని తెలుసుకుని భార్యతో సహా ఇంటికి ప్రయాణమయ్యాడు. ఇదండి 'అత్తవారింట్లో అల్లుడు' అనే కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.